హాయ్ ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము 34వ కీర్తన 10వ వచనము. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆమేన్. హల్లెలూయా. అవునండి. ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయించే వారిగా ఉంటారో, ఆయన పైన ఆధారపడే వారిగా ఉంటారో, వారికి ఎటువంటి లేమి అనేది, ఎటువంటి కొరత అనేది ఉండకుండా దేవుడే వారి జీవితంలో మేలు చేసి వాళ్ళని పోషించే విధంగా ఉంటాడండి. మనము సింహాన్ని చూసినట్టయితే అది అడవిలోని జంతువులన్నిటికీ రారాజు. అది ఎలాగైనా తన పిల్లలకు ఆహారం సంపాదించి పెట్టే విధంగా ఉంటదండి. దాని పిల్లలకు ఆహారం లేకుండా అవి ఎప్పుడూ పండుకునే విధంగా ఉండదు. రాజు పిల్లలకు ఎక్కడైనా ఆహారం కొదవ ఉండడం చూస్తామండి మనం కదా! అదేవిధంగా అడవికి రాజైన సింహపు పిల్లలైనా లేమి కలిగి ఆకలితో పండుకుంటాయేమో కానీ, ఎవరైతే యెహోవాను ఆశ్రయించే వారిగా ఉంటారో వారి జీవితంలో దేవుడు మేలు చేయకుండా ఉండలేడటండి. ఈరోజు మీరు అనుకుంటున్నారేమో, దేవుడు నా జీవితంలో ఎటువంటి మేలు జరిగించట్లేదు. నేను దేవుని సేవకు ఒప్పుకున్నానే, దేవుని కోసం నేను ఇంతగానో ప్రయాసపడుతున్నాను. అయినప్పటికీ నా జీవితంలో ఎటువంటి కార్యం జరగట్లేదు, ఎటువంటి మేలు జరగట్లేదు అని చెప్పి మీరు బాధపడే వారిగా ఉన్నారేమో. కానీ దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టలేదండి. మిమ్మల్ని మర్చిపోలేదు. సింహ పిల్లలు లేమి కలిగి ఆకలిగా ఉన్నప్పటికీ కూడా మీరు దేవుణ్ణి ఆశ్రయించిన విధానాన్ని బట్టి, దేవుని పైన మీరు నమ్మకం ఉంచుకున్న విధానం బట్టి దేవుడు అంటున్నాడండి, నేను మిమ్మల్ని తృప్తిపరుస్తాను, నేను మిమ్మల్ని పోషిస్తాను, నేను మీ జీవితంలో మేలు జరిగిస్తాను అని చెప్పి. కాబట్టి దేవుని యందు నమ్మకం ఉంచి దేవుణ్ణి ఆశ్రయించే వారిగా మీ జీవితంలో ముందుకు వెళ్ళండి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.